15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్, యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ, 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. మనం గతంలోనే క్లియర్గా చెప్పినాము. ఆ నలుగురి ఉద్యోగాలు పోతేనే ఈ 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో అంటే ఇప్పుడు ఈ 40 లక్షల మంది పోటీ పడతా ఉన్నారు. నిజంగా ఒకవేళ అప్పుడే అంటే ఎప్పటికప్పుడు భర్తీ కనుక అంటే ఉద్యోగ ప్రకటన కనుక ఉండి భర్తీ జరిగిపోతే ఒకవేళ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటారు. అంటే కొంతమంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. అయితే అట్లా కాకుండా మొత్తం ఊరిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతూ నిరుద్యోగుల ఉసురు ఉచ్చుకున్నాడు కేసీఆర్. నిరుద్యోగులు ఆగమాగం చేసిండు. వాళ్ళు పాపం బాధపడుతూ కష్టపడుతూ తిన్నరో తినలేదో అర్థం కాక ఏం చేస్తున్నారో తెలియక తర్వాత ఇంటికి పోతే ఊర్లోకి వెళ్తే పెళ్ళి ఎప్పుడు అవుతుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఉద్యోగం వచ్చింది, అదే ప్రభుత్వ సర్కారు నౌకరు ఎప్పుడు వస్తుంది బిడ్డ పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో అర్థం కాక చాలామంది ఊర్లకు వెళ్ళడమే మానేసిండ్రు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం గతంలో కొనసాగింది. గత ప్రభుత్వ నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట తెలంగాణ యువత పాలిట శాపంగా మారినాయి. కాబట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి భరోసా మేమిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి 100% మేము భరోసా ఇస్తా ఉన్నాం. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపేటువంటి బాధ్యత మాది. కాబట్టి నిరుద్యోగులు నిరాశ చెందొద్దు, 100% ప్రిపేర్ కండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్, రిక్రూట్మెంట్లో మరో 2 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తా ఉన్నారంట. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిండ్రు. ఒక కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇంకా ఆగదు. వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ ఉద్యోగాలు ఊడితేనే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రానున్న 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారు. నియామకాల బాధ్యతను తీసుకుంటున్నామని, రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేస్తామని అన్నారు. నియామకాల్లో ఏజ్ లిమిట్ను మరో 2 ఏళ్లు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం సెక్రటేరియట్ సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మెమోరియల్ సెంటర్ వద్ద సింగరేణి జాబ్ మేళా నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. తర్వాత సీఎం మాట్లాడారు. అయితే టీఎస్పీఎస్సీ, సింగరేణి బోర్డు, విద్యుత్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపడుతుందని, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిండు నిరుద్యోగులకు. ఇక సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు, సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని, ఆయన విన్నపాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళ 4 ఉద్యోగాలు పోతేనే, ఎందుకంటే మొత్తం దగా చేసి పడేసిండ్రు. ఆ 4కి ఎప్పుడు కూడా ఉద్యోగాలు కావాలి అంటే ఒక్క కుటుంబంలో అందరికి ఉద్యోగాలు కావాలని, కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులని మొత్తం కూడా నాశనం చేసిండ్రు. 2 తరాలని మొత్తం కూడా ముంచేసిండ్రు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ లీక్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఇచ్చేసి అది అబాస్ పాలు చేసిండ్రు. మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది గతంలో. అక్కడ డిఎల్ నోటిఫికేషన్ లేదు, జేఎల్ నోటిఫికేషన్ లేదు, ఏవి లేకుండా మొత్తం అన్యాయం చేసిండ్రు. నిరుద్యోగులని కావాలని చెప్పేసి కె చంద్రశేఖరరావు మోసం చేసిండు. కాబట్టే 100% నిరుద్యోగులు బుద్ధి చెప్పిండ్రు.
బుద్ధి చెప్పడమే కాదు ఇంకా గడ్డి పెట్టిండ్రు. కాబట్టి వాళ్లకు అంటే నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి ఆశల్ని 100% మేము నెరవేరుస్తాము అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన సింగరేణి జాబ్ మేళాలో అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇక డిప్యూటీ సీఎం భట్టి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు.